ఎక్కడికో పోతున్నావు అనుకుంటూనే ఉన్నా ఎక్కడికన్నా రెడీ అయి పోదామంటే కథ చైనా ఎలుక లెక్క కాళ్ళకు అడ్డం పడతావు అక్కడికి నీ కంట్లో పడకుండా పోదామనే ట్రై చేస్తున్నా ఇక నేను పోయినట్టే నా పని అయినట్టే నీ ఏడు పాపి ఏడికి పోతున్నావో చెప్పు అరే నేనేదో సింపుల్ గా తయారై స్లిప్పర్ వేసుకొని చైనాకు పోతుంటే ఏంది నీ లొల్లి చైనానా అక్కడేం పాడైంది మనకు జాబ్ ఆఫర్ వచ్చిందమ్మా శాలరీ కూడా బాగానే ఉంటది నేను అనుకుంటానే ఉన్నా మళ్ళా ఏదో వార్త చూసినట్లు ఉన్నాడు బ్యాగులు సర్దుకొని రెడీ అయిపోయిండు ఓరి వారి జాబ్ చేయనీకి ఎవడన్నా అమెరికాకో దుబాయ్కో పోతాడు చైనాకు పోతారా తెలివి లేదు ఇంత కూడా నీకు అసలు అక్కడ కొత్త రకం కొలువులు స్టార్ట్ చేసిరు అట్లా పోవడమే ఇట్లా జాయిన్ అవ్వడమే డబ్బులు ఫుల్గా సంపాదించడమే నీకేం తెలుసు ఏం జాబ్ అది సాఫ్ట్వేరా హార్డ్వేరా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ బాగా కనెక్ట్ అయినట్టు అయితే చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లా చికెన్ నూడిల్స్ చేసే జాబ్ అయి ఉంటది అదే కదా ఇది ఒక కొత్త టైప్ జాబ్ అదేం జాబురా నాయన జో కొట్టాలి జో కొడతావా ఎవలకు పిల్లలకా కాదు పెద్దోళ్ళకి నిద్ర రానోళ్ళను అనగనగా ఒక రాజుండే ఆ రాజు అని ఇట్లా కథలు చెప్పాలి లాలీ 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 అని పాటలు పాడి వాళ్ళని ఎట్లా నన్న చేసి నిద్ర పోయేటట్టు చేయాలి అదేం జాబురా నాయన వాళ్ళకు నిద్ర పట్టకపోతే నువ్వు పోయి జోల పాటలు వాడుడేంది చందమామ కథలు చెప్పుడేంది ఏందన్నట్టు ఇది మ్యాటర్ ఏంటంటే చైనాలో మన లెక్క కాదు అక్కడ పొద్దున 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 12 గంటలు పనిచేయాలి అది కూడా వారంలో 6 రోజులు పనిచేయాలి పండుగలు పబ్బాలకు అసలు సెలవులు అనేటివి ఉండే అక్కడ పనిచేసేటోళ్ళకు వామ్మో మన దగ్గరనే ఉన్నది కదా తుమ్మినా దగ్గినా సెలవిస్తారు అదే కదా మరి వారానికి 6 రోజులు రోజుకు 12 గంటలు పనిచేసేసరికి ఇంటికి పోయిన తర్వాత చాలా మందికి అసలు నిద్రనే పడతలేదట పాపం ఎంత కష్టం వచ్చింది వాళ్ళకు అందుకే అట్లా నిద్ర పట్టని వాళ్ళను మంచిగా జోలబాడి వాళ్ళకు మంచి మంచి కథలు చెప్పి వాళ్ళ సాధక బాధకాలన్నీ విని నిద్రపోయేటట్టు చేసే స్లీప్ మేకర్స్ జాబ్స్ ఉన్నాయి అక్కడ స్లీప్ మేకర్స్ జాబా ఎస్ ఈ జాబులకు ఇప్పుడు బీభత్సమైన డిమాండ్ ఉన్నది గంటకు 3,000 రూపాయలు ఇస్తారట అంటే ఈ లెక్కన రోజుకు ఒక 5 గంటలు చేసుకున్నా రోజుకు 15,000 సంపాదించవచ్చు 15,000 అంటే 30 రోజులకి 15,000 45 4,50,000 వామ్మో ఫుల్ సంపాదన నాకు సరే నేను పోవాలి అర్జెంటుగా సరే మరి పైలం అక్కడ దిగినాక ఫోన్ చేయి ఏందో అంత గమ్మత్తుగా ఉన్నది కదా అయినా రోజుకు 12 గంటలు పని చేయాలంటే కష్టమే ఎవరికైనా ఈ రాజేషు అక్కడ ఎట్లా నెగులుకొస్తాడో ఏందో A few hours later. ఓరి వారి చైనాకు పోతానని పోయినావు కదా మళ్ళొచ్చినవేంది ఏమన్నా మర్చిపోయినావా ఏం మర్చిపోలే ఎయిర్పోర్ట్కి పోయినాక చెక్ ఇన్ అయిపోయి లోపల కూర్చున్నా అట్లా కన్ను అంటుకున్నది నిద్ర లేచేసరికి ఫ్లైట్ వెళ్ళిపోయింది అందుకే వాపస్ వస్తున్నా ఓరి నీ దుంపదేగా అసలు నువ్వే ఒక నిద్రపోతువు నువ్వు ఆ దేశానికి పోయి వాళ్ళను నిద్ర పుచ్చుతావా చెల్నాడు నిద్ర అయిపోలేదబ్బా సగంలో లేచి ఆగమాగం ఉరికొచ్చుడైంది ఫ్లైట్ మిస్ అయ్యేసరికి 1 గంట సేపు పండుకొని వస్తా ఇంటికి పోయా నీ నిద్ర మొకపోడా ఇంకోసారి ఆఫర్ ఉన్నది ఈ ఆఫర్ ఉన్నది అని చెప్పు అప్పుడు చెప్తా నీ పని